హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో గోభ్యః శ్రీమతీభ్యః సౌరాభేఈభ్య ఏవ చ నమో బ్రహ్మానుతాభ్యశ్చ పవిత్రాభ్యో బ్రహ్మదేవాయ నమో నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. వందే శంభుభుమాపతిం సురగురుం వందే జగత్కారణం. వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం. వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం. వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. వైశాఖ పురాణం 8వ అధ్యాయానికి స్వాగతం పలుకుచున్న మీ సామవేదం బాలసుబ్రహ్మణ్యం నమస్కారములు. పిశాచ మోక్షం. పూర్వము రేవా నదీ తీరమున మా తండ్రి గారు మృతునంది పిశాచ రుహమునందెను. ఆకలి దప్పుల వలన బాధపడుచు తన మాంసమును తానే తినుచు శుష్కించిన శరీరముతో నీడలేని బూరుగు చెట్టు వలె నివసించుచుండెను. పూర్వము చేసిన పాపముల వలన ఆకలి దప్పికల చేత బాధపడుచున్న వాని కంఠమున సన్నని రంధ్రం ఏర్పడి అది గాయమై మిక్కిలి బాధించుచుండెను. దగ్గరనున్న చెరువులో పిల్ల నీరు కూడా త్రాగగానే కాలకూట విషము వలె బాధించుచుండెను. నేను గంగయాత్ర చేయవలను కోరికతో ప్రయాణము చేయుచు దైవకముగా ఆ ప్రదేశమునకు వచ్చి తిని నీడలేని బూరుగు చెట్టుపై నుండి ఆకలి దప్పగల బాధను భరించలేక తన మాంసమును తానే తినుచు దుఃఖభారమున కంఠబాధను అనుభవింపలేక అరచుచున్న ఆ పిశాచమును చూసి అబ్బురపడి తిని ఇదేమి అద్భుతమా అని అనుకుంటుని. పిశాచ రూపమునున్న అతడు నన్ను చూసి చంపవచ్చెను. కానీ నా ధార్మిక ప్రవర్తన బలము వలన నన్నేమీ చేయలేకపోయాను. నేనును వారిని చూసి జాలిపడి ఓయి భయపడకము, నీకు నా వలన ఏ భయమును రాదు, నీవెవరవు, నీకిట్టి బాధ కలుగుటకు కారణమేమి, వెంటనే చెప్పుము, నిన్నీ కష్టముల నుండి విడిపింతును అని పలికాను. నేను అతని పుత్రుడని అతడు గుర్తింపలేదు, నేనును నా తండ్రి అని గుర్తింపలేకపోయితని. అప్పుడు ఆ పిశాచి రూపమున ఉన్న అతడు ఇట్లు పలికాను, నే భూవరమును పట్టణమున నివసించుచు మైత్రుడిని వాడను, సంకృతి గోత్రనామము కలవాడను, అన్ని విద్యలను నేర్చిన వాడను, అన్ని తీర్థములు యందు స్నానము చేసిన వాడను, సర్వదేవతలను సేవించిన వాడను. కానీ నేను వైశాఖ మాసమున కూడా అన్నదానం ఎవరికీ చేయలేదు. లోభము కలిగి ఉంటిని. అకాలమున వచ్చిన వారికి భిక్ష అయినను ఇయ్యలేదు. కావున నాకు ఈ పిశాచ రూపం వచ్చినది. అదే నా దురదృష్టమునకు కారణము. శృతదేవుడను పుత్రుడు నాకు కలడు. అతడు ప్రసిద్ధి కలవాడు. వైశాఖమున కూడా అన్నదానము చేయకపోవటచే నేనిట్లు పిశాచ రూపమునందియు నేనిట్లు బాధపడుచున్నానని వానికి చెప్పాను. నీ తండ్రి నర్మదా తీరమున పిశాచి ఉన్నాడు, సద్గతి పొందలేదు, బూరుగు చెట్టుపై ఉన్నాడు, తన మాంసమును తానే తినుచున్నాడని చెప్పుము. వైశాఖ మాసమున వ్రతమును పాటించుచు నాకు జలమునిచ్చి సద్బ్రాహ్మణులకు అన్నదానము చేసినచో నేను ఈ బాధ నుండి విడిపోయి శ్రీ మహావిష్ణు సాన్నిధ్యమునందుదును. కావున ఈ విధముగా చేయమని వానికి చెప్పాను. నా ఏదో దయవుంచి నాకు ఈ సహాయము చెయ్యము, నీకు సర్వశుభములు కలుగునని చెప్పు అనుచు పిశాచము పలికాను. నేను నా తండ్రిని గుర్తించి వాని పాదములకు నమస్కరించి దుఃఖపీడితునే చిరకాలం ఉంటుని. నేను నిన్ను నిందించుకుంటుని, కన్నీరు విడచుచుంటిని. తండ్రి, నేనే నీ కుమారుడను, సుతదేవుడను, దైవముగా ఇచ్చటకు వచ్చిన వాడను. ఎన్ని కర్మములు చేసినను పితృదేవతలకు సద్గతి కలిగింపనిచో ఆ కర్మములు
వ్యర్థములు నిరర్ధకములు. నీకు ఈ బాధ నుండి విముక్త కలుగు చేయుటకు నేనేమి చేయవలనో చెప్పమని ప్రార్థించను. అప్పుడు నా తండ్రియు నన్ను గుర్తించి మరింత దుఃఖించను. కొంతసేపటకు ఓరడిల్లి మనసు కుదుట పరచుకుని ఇట్లనెను, నాయనా, నీవు తలంచిన యాత్రలను పూర్తి చేసుకుని ఇంటికి పొమ్ము. సూర్యుడు మేషరాశి ఎందుండగా వైశాఖ పూజను చేసి అన్నమును శ్రీ మహావిష్ణువు నివేదించి ఉత్తమ బ్రాహ్మణులకు దానమిమ్ము. అందువలన నాకే కాదు మన వంశమున అందరికీ ముక్తి కలుగును. కావున అట్లు చేయమని చెప్పాను. నేనును నా తండ్రి ఆజ్ఞను అనుసరించి యాత్రను చేసి ఇంటికి తిరిగి వచ్చి తిని మాధవునకు ప్రీతికరమైన వైశాఖ మాసమున వ్రతము చేయుచు నా తండ్రి చెప్పినట్లుగా శ్రీ మహావిష్ణువును పూజించి నివేదించిన అన్నమును సద్బ్రాహ్మణులకు దానమిచ్చి తిని. అందువలన నా తండ్రి పిశాచ రూపము నుండి విముక్తుడై నా వద్దకు వచ్చి నా పితృభక్తికి మెచ్చి ఆశీర్వదించి దివ్య విమానమునికి విష్ణులోకమునకు చేరి అచ్చట శాశ్వత సిద్ధి నొందెను. కావున అన్నదానము అన్ని దానములో ఉత్తమము. శాస్త్రములు ఎందును ఇదియే చెప్పబడినది, ధర్మయుక్తమైనది, సర్వధర్మ సారమే అన్నదానము. మహారాజా, నీకింకేమి కావలేనో అడుగుని చెప్పెదనని సుతదేవుడు సుతకీర్తి మహారాజుకు వివరించను. ఈ విషయమును నారద మహర్షి అంబరీష మహారాజునకు చెప్పెను. స్వస్తి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. తథాస్తు.